నమస్తే, వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం. తులం బంగారం వచ్చిందా మరి? బంగారం లేదు, 2000 వేయలేవు. మా ఆయనకు 200 పింఛన్ ఇస్తారు. మీ ఆయనకు 2000 పింఛన్ ఎవరు ఇచ్చిర్రు? మా కేసీఆర్ ఈయన ఇయ్యలే కదా మరి. మరి ఈయన 4000 ఇస్తాను కదా, అదే కదా. ఎక్కడ పోయిందో ఆయన దెక్కపోయాడు, ఆయన ఉన్నాడు. మరి సంవత్సరమా అడగవా? పుల్లగిరి అటు పెట్టాలి సార్. ఏం చేయాలి? పుల్లగిరి అటు పెట్టాలి. ఏం పెట్టాలి? పుల్లగిరి అటు పెట్టాలి. ఇట్లా మాట్లాడితే కేసులు అవుతాయి. పుల్లగిరి అంటే బాగా వైలెంట్ ఉన్నారు మీ కాడ. ఇట్లా ఏం మంచి చేస్తాడు సార్. ఆడపిల్లకు పిరి బస్సులన్నీ ఇజ్జత్ లేకుండా చేసి మోపిల్లలు లేదు. మేము ఆడపిల్లలు వేడున్నాం. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్లలు వేడున్నాము. వాళ్ళు ఉంటేనే మేము కదా. నువ్వు లాజికల్ గా అడిగితే నేనేం చెప్తాను? లాజిక్ తో పద్ధతి కాదు సార్. పద్ధతి కాదా? కాదు కాదు. సరే నేను చెప్తా. మరి ఎక్కడ ఎదురుగా పడితే చెప్తా, కానీ తప్పించుగా తిరుగుతుండే ఏం చేయాలి? తిరిగితే గెలిపిస్తాం ఈసారి. పొద్దున షాబాద్కి వస్తున్నా, వచ్చేటప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడుతురో చూద్దామని ఆయన పేపర్ తీసిన. పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు, అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన. ఏంటిదా జోక్ ఎరికేనా? రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇలా పత్రికల్లో రాసిండు, తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా, మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు. 6 గ్యారెంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, మొత్తం తెలంగాణను ఉద్ధరించిన, 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా, అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, మీరు జవాబు చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించాడు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించినోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? పోయి అబద్ధాలు చెప్పొచ్చిన ముఖ్యమంత్రి అంటోడు. 6 గ్యారెంటీలు అమలు చేసేసిందట, అయిపోయిందట. ఇప్పుడే చెన్నమ్మ చెప్పింది. చెన్నమ్మకు బాగా కోపం వచ్చింది. ఏమన్నది చెన్నమ్మ? వీడు లంగున్నాడు, రుణమాఫీ చేసిన అని చెప్తుండు. యాడ చేసిండు? నాకు 55,000 లోన్ ఉన్నది, రుణమాఫీ కాలేదు, యాడ చేసిండని లొల్లి పెడుతుంది.